నమస్కారం. 22nd డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందుకు రాబోతున్నాను. నా పేరు కాంపల్లి లక్ష్మీ ప్రసన్న, ఎంఎస్సి బిఎడ్. నా ఎడ్యుకేషన్ వచ్చి మీ ఇంటి ఆడపిల్లగా నన్ను ఆదరిస్తారని మీ ముందుకు వస్తున్నాను. బీజేపీకి సపోర్ట్ చేసి నన్ను గెలిపించండి. భారత్ మాతాకి జై. అందరికీ జై శ్రీరామ్. మన 22వ డివిజన్ అభ్యర్థిగా మీ బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మన లక్ష్మీ ప్రసన్న గారిని ఒకసారి ఆదరించి అవకాశం ఇవ్వండి. విద్యావంతురాలు, యువకురాలు. మీ సమస్యలు, మీ ఇంట్లో సమస్యలు కానీ, మన వాడ సమస్యలు కానీ ప్రతి ఒక్క దానిలో అనుభవం గల వ్యక్తి. మన డివిజన్ అభివృద్ధికి ఎలాంటి తోడ్పాటు ఉండాలో అలా ఆలోచన విధానంగా మీ ముందుకు వస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏ విధంగానైతే తీర్చిదిద్దుతుందో మన డివిజన్లో కూడా అదే విధంగా తీర్చిదిద్దే అవకాశం మన 22వ డివిజన్ ప్రజలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఎలకలపల్లి గేట్లో షాప్స్ ఉంటాయో అక్కడ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాని RFCL ఉన్న ఏదైతే మన కర్మాగారం రామగుండం ఫర్టిలైజర్స్ అడ్డుగా ఒక గోడ కట్టింది. నేను వచ్చిన వెంటనే ఇక్కడ గోడ తొలగిస్తా అన్న మన కాంగ్రెస్ పార్టీ, కానీ 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆ గోడ తొలగించింది కాదు. ఈ మన షాప్స్ కి కనీసం వసతులు కానీ కనీసం ఫ్లోటింగ్ లేని పరిస్థితులు ఉన్నది. ఇప్పుడు ఆ షాప్స్ ఏదైతే నిర్వహించిన షాపు యజమానులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా మన రామగుండం ఫర్టిలైజర్స్ లో బీహార్ హటావో లోకల్ బచావో అనే నినాదం కూడా పోయింది. మన ఉద్యోగాలు మనకే అని మేము ఏదైతే ధర్నాలు చేసినామో అవి నీరుగారిపోయింది. ఈ రామగుండం ఫర్టిలైజర్స్ లో నుంచి మనకు ఏదైతే ఫండ్స్ రిలీజ్ కావాలో దానితోనే మన డివిజన్ అభివృద్ధి చెందేలా మేము చేస్తామని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఏదైనా విద్య అయినా కానీ, వైద్యమైనా కానీ ఈ మన బీజేపీతోని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే ఉందో దానితో మనం అభివృద్ధి చెందేలా మీ ముందుకు వస్తాం. ఒక అవకాశం ఇవ్వండి. ప్రజలారా ఆలోచించండి. అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారు ఏ విధంగానైతే దేశాన్ని అభివృద్ధి చెందుతున్నారో మన డివిజన్ 60 డివిజన్లు, రామగుండంలో ఉన్న 60 డివిజన్లలో మన డివిజన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీరు చూడబోతున్నారు. నాకు ప్రత్యేక ప్రణాళిక ఉంది. మన డివిజన్ ఎట్లా అభివృద్ధి చెందించాలో అని మీరు దయచేసి ఈ ఓటుకు నోటు అనే ప్రకారంగా పోకుండా, ఈ ఓటును అమ్ముకోకుండా, బిర్యానీకి లొంగకుండా మనకు విద్యకు కానీ ఒక యువతరానికి ఒక అవకాశం ఇవ్వండి. దయచేసి మీ ఓటుని వినియోగించుకోండి. భారత్ మాతాకి జై.